హాయ్ గైస్, ఎలా ఉన్నారంటే ఈరోజు నేనైతే బ్లాక్ బుట్టలు అయితే తయారు చేస్తున్నాను. నేనైతే కవర్ తీసుకుని దానికైతే గ్లూ అయితే స్టిక్ చేసి దానికైతే స్టోన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. చూడండి, స్టిక్స్ ఇలా అయితే స్టిక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనం మామూలు గమ్ కాకుండా G700 అయితే గమ్ ఉంటుంది, దాన్ని అయితే యూస్ చేసుకుంటే ఇయర్ రింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని అయితే యూస్ చేసుకోండి. నేనైతే అలా యూస్ చేసుకుంటారు కదా. మనం గ్లూ అయితే స్టిక్ చేసుకున్నాక అలా అయితే వచ్చింది. తర్వాత అయితే బుట్ట అయితే తీసుకుని కింద గ్లూ అయితే అంటించుకోవాలి. అలా అంటించుకోకపోతే మరి దారం అయితే ఊడొచ్చేస్తుంది కాబట్టి అలా అతికించుకుని అండ్ లాస్ట్లో కూడా అయితే అంటించుకోవాలి. స్టార్ట్ అండ్ లాస్ట్లో కూడా అంటించుకుని అదైతే మనం ఇలా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనమైతే ఎక్కడ ఏ ముడ్డు ఏ తప్పు రాకుండా అయితే చేసుకోవాలి. ఏదైనా తప్పు వచ్చితే మళ్ళీ మనం ఇయర్ రింగ్ చేసుకున్నప్పుడు అయితే అది దారం అయితే పైకి వచ్చేస్తుంది. అలా చేస్తే ఇయర్ రింగ్ అయితే అసలు బాగోదు. అలా అయితే ఇయర్ రింగ్ మొత్తం చేసేసుకున్నాము. చేసేసుకున్నాక దానికైతే స్టోన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. మొత్తం అయితే అంటిద్దాం అనుకున్నా, కానీ అక్కడక్కడ అయితే స్టార్టింగ్ అయితే మధ్యలో వదిలేసి చుట్టూరు అయితే అంటించాను. చూడండి, తర్వాత అయితే మొత్తం ఫుల్గా అయితే అంటించేసాను. ఎందుకంటే అలా చూసాను, కానీ అలా అయితే నాకు ఎందుకో నచ్చలేదు. అందు గురించి నేనైతే మొత్తం అయితే అంటించేసాను. మొత్తం అయితే అంటించేసాక చాలా అయితే బాగుంది. తర్వాత స్ట్రైట్ అయితే తీసుకుని నేనైతే దానికైతే దిక్కిచ్చేసుకున్నాను. ఒక స్టోన్ కూడా అయితే పెట్టుకున్నాను. కింద కూడా స్టోన్ పెట్టుకోవాలి లోపల, ఎందుకంటే అది పెట్టుకోకపోతే పైకి అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్. పెట్టుకున్నాక అక్కడైతే కట్ చేసేసి దాన్ని అయితే కిందకి పెట్టేసుకుని ఇంకొక స్టిక్ అయితే తీసుకుని దానికైతే పెట్టాను. మనం ముందైతే చేసుకున్నాం కదా, దానికైతే గ్లూ అయితే అంటించుకుని అదైతే పెట్టేశాను. అలా అయితే అతికించుకున్నాను. పైన సీల్ అయితే అంటించాను. అదైతే మరీ పైకి అయితే అంటించకూడదు, ఎందుకంటే మనం పెట్టుకున్నప్పుడు అయితే బాగా అయితే పైకి వచ్చేస్తుంది. కాబట్టి మనం కొంచెం డౌన్కి అయితే పెట్టుకుంటే ఇయర్ రింగ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్.